హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఎండకి ఉడుకుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6 PM అనమాట. అయినా కూడా ఎండ ఎంత ఉందంటే 40 degrees ఉందన్నమాట. ఎట్టుందో తెలుస్తుంది కదా, అందులో ఫ్యాన్ ఆపేసాను ఎందుకంటే మీకు క్లియర్గా వినిపిస్తుందని వాయిస్. ఇంకోటి ఈరోజు వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది వచ్చి స్వీట్ కార్న్ అనమాట. ఈ స్వీట్ కార్న్తో నేను యూట్యూబ్లో చూశాను, ఒక్క నిమిషం. సో యూట్యూబ్లో అయితే చూశాను అనమాట. ఇవి టూత్ పిన్ అనమాట. సో వీటితో స్వీట్ కార్న్ని గుచ్చి, అంటే వాటి లోపల గుచ్చి చిన్న చిన్నగా, అంటే ఎలాగో చూపిస్తాను మీకు, ఇలా అనమాట. ఓకేనా? సో ఇలా గుచ్చి వాటిని డీప్ ఫ్రై అయితే చేస్తారు. డీప్ ఫ్రై చేసి మనకు నచ్చిన వేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకేనా? చూడండి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇలా హోల్ చేసుకున్నాను. మామూలుగా అయితే ఇవి స్వీట్ కార్న్ ఇలా ఉండగానే దీనికైతే గుచ్చేసి, ఇదిగోండి ఇట్లా హోల్ చేసి డైరెక్ట్గా ఇక్కడ వరకు కట్ చేసేసి ఇట్లా గుచ్చేసి డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నారు. అట్లా ఎక్స్పెరిమెంట్ చేశాను, బట్ అవ్వలేదన్నమాట. సో అందుకని నేనేం చేస్తున్నానంటే ఇలా కట్ చేసుకొని ఈ టూత్ పిన్కి గుచ్చేస్తున్నాను అనమాట. ఇది చాలా ఈజీగా ఉంది. సో ఇలా ట్రై చేయండి. మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా అనేది. సో చూసారు కదా, మొత్తం అయితే రెడీ అయిపోయినాయి అనమాట. సో ఇలా అయితే ప్రతి ఒక్క దానికి గుచ్చేసుకున్నాను నేను. సో దీంట్లో ఇప్పుడు ఏం మిక్స్ చేయాలనేసి ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను దీంట్లో కార్న్ ఫ్లోర్ అనేది మిక్స్ చేస్తున్నాను. కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల ఏంటి అంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. సో అందుకనే నేను యాడ్ చేస్తున్నాను. అది ఎంత యాడ్ చేయాలి అనేసి మీకు ఇప్పుడు అర్థమవుతుంది. జస్ట్ వాటికి టచ్ అయ్యే విధంగా ఉంటే చాలు అనమాట. మరీ ఎక్కువ అవసరం లేదు. ఏదో బజ్జీల పిండి కలిపినట్టు ఏం అవసరం లేదు. ఇవైతే నేను ఇట్లా వాటర్ మిక్స్ చేయాలని అడుగుతారు. నేనైతే వీటిని ఫస్ట్ కడిగాను అనమాట. ఇట్లా గుచ్చేసి కడిగాను. సో వాటర్ ఉంటుంది కాబట్టి వీటికి ఈజీగా అతుక్కుంటుంది. సో మీరు ఇందులో ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే బజ్జీలాగైనా సరే వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. చూసారు కదా, నేనైతే 2 hands యూజ్ చేసి మిక్స్ చేసేసాను. సో అందుకే వీడియోలో చూపించలేకపోయాను. సో ఇలా అయితే మిక్స్ అయిపోయింది. మరీ అన్నిటికీ అతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. నార్మల్గా లైట్గా ఇలా ఉన్నా సరే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకొని దాన్ని హీట్ అయిన తర్వాత డైరెక్ట్గా వీటిని వేసేయడమే. సాల్ట్ అటువంటి ఏం యూజ్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్లో యూజ్ చేస్తాను. అది ఎలానో చూపించేస్తాను. ఆయిల్ కాగిందో లేదో నేనైతే ఇలా టెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే దాంట్లో డైరెక్ట్గా వాటిని వేసేసి డీప్ ఫ్రై చేసుకుందాం. సో అయితే డీప్ ఫ్రై చేస్తున్నాం అనమాట. అవి ఒకటి పేలు నా చేతి మీద పడింది. సో అన్నీ వేలట్లేదు, ఒకటి పడేటప్పుడు నేనైతే దూరంగా వచ్చేసాను. నెక్స్ట్ మా అమ్మ చూసుకుంటుంది. సో పేలుతాయా పేలవని డౌట్. మొత్తానికైతే పేలడం లేదు, ఒకటే పేలింది చెప్తున్నాను కదా. అదేదో అంటే హోల్ పడకుండా ఉండేది అయి ఉంటుంది. సో ఇదిగోండి, ఈ విధంగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. అవి కొంచెం మంచి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోండి. సో చూసారు కదా ఎలా ఉన్నామో, చెమటకి అంటే పైన రేకులు అనమాట. సో వంట చేసేటప్పుడు ఈ వేడికి ఎట్లా ఉందో చూడండి, చెమట మొత్తం కారిపోతుంది అనమాట. ఇదిగోండి మా అమ్మ పరిస్థితి కూడా అదే. కాకపోతే పొయ్యికి కొంచెం దూరంగా ఉండి చేస్తున్నాము, ఎందుకంటే చెమట దాంట్లో పడకుండా. సో నీట్గా అయితే చేసుకోవాలి కదా, అందుకని అనమాట. ఎందుకంటే డీప్ ఫ్రై అయితే అవుతున్నాయి. ఇంకోటి ఇదిగోండి, ఆ కలర్ రావాలి, అవి చూపిస్తాను మీకు దగ్గర నుంచి ఏ కలర్ రావాలనేసి. చూడండి, ఇలా అయితే క్రిస్పీగా తయారయ్యాయి. గోల్డ్ కలర్ అన్నాను కదా, సో ఈ కలర్ వస్తే చాలా అనమాట. సో నేనైతే హాల్లో అయితే కూర్చోన్నాను ఇప్పుడు, ఎందుకంటే కొంచెం గాలి ఆడద్దు అనేసి. అవి అయిపోయిన తర్వాత చూపించేస్తాను. ఇంకా లాస్ట్ ఊరికే వీడియో తీయలేను అనమాట, ఎందుకంటే వంటింట్లోకి వెళ్తుంటే బగబగా అంటే ఓవెన్లో దూరినట్టుంది. సో గాలి సౌండ్ మీకు వినిపిస్తూ ఉంటుంది. సో అందుకని అయినా కూడా ఓకే ఉండలేక ఇంకా ఫ్యాన్ వేసి మాట్లాడుతున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇవి చిన్నపిల్లలకి కనుక మీరు చేసి పెడితే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు, చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈవినింగ్ స్నాక్ టైప్ అయితే ఇంకా బాగుంటుంది. సో బాగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. సో అది మీకు ఇంకా దాంట్లో ఏమేమి మిక్స్ చేయాలనేసి నేను లాస్ట్లో మీకు చూపించేస్తాను. ఓకేనా?
సో మొత్తానికైతే రెడీ కూడా అయిపోయాయి అన్నమాట. గొండి రెడీ అయిన తర్వాత ఇలా ఉన్నాయి. స్టిక్ని పట్టుకుంటే అస్సలు కాలవన్నమాట. సో ఈజీగా మీరు ఇలా స్నాక్ ఐటెంలో తినేయచ్చు. అండ్ ఎవరైనా వచ్చినప్పుడు కనుక మీరు ఇలా చేసి కనుక వాళ్ళకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వావ్, ఏంటి అసలు ఈ రెసిపీ ఇంత బాగా చేశారు. అందులో కొంచెం స్టైల్గా ఉన్నాయన్నమాట, బాగున్నాయి న్యూగా. నేనైతే యూట్యూబ్లో చూశాను ఇవైతే. సో యూట్యూబ్లో చూసి ఇప్పుడు యూట్యూబ్లోనే అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. సో దీంట్లో వచ్చేసి ఇలాగే మీరు సాల్ట్ మిక్స్ చేసుకొని తినేయచ్చు కావాలనుకుంటే. లేదు అనుకుంటే దీంట్లో ఇప్పుడు నేను వేస్తాను చూడండి. అన్నీ డైరెక్ట్గా దాంట్లోనే వేయకుండా ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని వీటిల్లో కారం, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ అన్నమాట. దీంట్లో మెయిన్ వచ్చేసి ఏం వేయాలంటే చాట్ మసాలా. సో ఇదైతే నేను డబ్బా తెచ్చి పెట్టుకున్నాను. అంటే డబ్బాలు అయితే రాదు, ఇది ప్యాకెట్స్ అమ్ముతారు. 30 రూపీస్ అలా ఉంటుంది అనమాట. నేను వేరే డబ్బా ఉంటే దాంట్లో వేసుకున్నాను అనమాట, ఈజీగా ఉంటుంది అనేసి. సో చాట్ మసాలా మీరు దేంట్లో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇవేమి వేయకుండా ఓన్లీ చాట్ మసాలా మాత్రమే వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్రూట్స్లో కూడా వేసుకొని తింటారు చాలామంది, పిల్లగా చాలా బాగుంటుంది అనమాట. సో దీన్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఇదే దీంట్లో ఎక్కువ టేస్ట్ అనేది ఇస్తుంది అనమాట. దీంట్లోనే కాదు దేంట్లో వేసినా కూడా టేస్ట్. ఓకేనా? సో దీన్ని కూడా వేసేద్దాం. సో అన్నీ అయితే వేసేసాను అనమాట చాట్ మసాలాతో సహా. మీకు ఇంకేమైనా మసాలాలు తెలుసుంటే వేసుకోండి. సో ఇవేమి వేసుకోకపోయినా సింగిల్గా అయినా సరే వేసుకోవచ్చు. స్కిప్ చేయండి అన్నీ కావాలన్నా కూడా. మీరు సింగిల్గానే ట్రై చేయండి, ఓన్లీ ఉప్పు లేదా ఓన్లీ కారం అట్లా. ఓకేనా? సో వీటన్నిటిని నేను మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే మామూలుగా దాంట్లోనే డైరెక్ట్గా వేసేస్తుంటే అన్నీ విడివిడిగా మిక్స్ అయి ఉంటాయి అన్నమాట, అంటే కలుస్తుంది విడివిడిగా. సో ఇలా కనుక వేస్తే మీకు ఇవన్నీ మిక్స్ అయ్యి డైరెక్ట్గా అప్లై అవుతుంది వాటి మీద. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత దాంట్లో చల్లేసి కులికిస్తారు కదా, సో దాన్ని ఏమంటారో తెలియదు. సో అలా మీరు చేసినట్టయితే పూర్తిగా దాంట్లో కలుస్తుంది అనమాట. ఓకేనా? సో కలిసిపోయింది. దాంట్లో అయితే వేసేసి కలుపుకుందాము. ఉప్పు కానీ కారం కానీ ఏది తగ్గినా సరే మీరు మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, మొత్తానికైతే కలిసిపోయేలాగైతే ఇలా కలిపేసుకున్నాం అనమాట. సో తినడానికైతే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఒకసారైనా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.